అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గురుగ్రహం వచ్చేసి వృషభ రాశిలో, అలాగే కుజుడు వక్రంలో వచ్చాడండి, మిథున రాశిలో ఉన్నారు. అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే రవి, బుధ గ్రహాలు మనకి మకర రాశిలో ఉన్నారు. శని, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉండడం జరిగింది. అలాగే రాహు కుంభరాశిలోకి వెళ్తున్నారు. శుక్రుడు 29వ తారీఖు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మన రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఒట్టి వారఫలం తెలుసుకోవటం, మన మంత్రాలు అవి ఏ పూజలు చేయాలనేది కాకుండా, రత్నాలు అవి కాకుండా, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్క గ్రహం యొక్క ప్రత్యేకత కూడా తెలుసుకోవటం ఎంతైనా మంచిది. బుధ గ్రహం ఈసారి అన్ని రాశులకు కూడా మారడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎవరు ఈ బుధ గ్రహం ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే, మన ఆధ్యాత్మికటువంటి విషయంలో కానీ, శాస్త్రపరంగా కానివ్వండి, జ్యోతిష శాస్త్రంలో కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పలేని అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. బుధగ్రహము చంద్రగ్రహం యొక్క సంతానం అంట, చంద్రుడి యొక్క కొడుకంట బుధుడు. ఎంతో చెప్పడానికి, వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా ప్లానెట్కి ఇంకో ప్లానెట్ పుట్టడం ఏమిటి అని ఏమన్నా, సైంటిఫిక్గా కూడా దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. సైంటిఫిక్గా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ మన యొక్క పురాణాల్లో బుధుడు ఎవరు అంటే చంద్రుడి యొక్క సంతానము అంటారు. ఇందులో సైంటిఫిక్గా అంటే మనం లాజిక్గా కూడా అద్భుతంగా ఒక మాట చెప్పొచ్చు. చంద్రుడు అంటే మనస్సు, బుధుడు అంటే బుద్ధి. చంద్రుడి నుంచి మనకి మనస్సు నుంచి, ఆలోచన నుంచి బుద్ధి అనేది ఒకటి ఏర్పడుతుంది. కామన్ సెన్స్ అంటాం దాన్ని. నువ్వు బుద్ధి వాడవయ్యా అంటారు. అంటే నువ్వు మనసు వాడుతున్నావు. మనసు వాడకు. మనసుకి ఏం తెలుసు? స్పాట్లో రిప్లై ఇచ్చేస్తుంది. అది నువ్వు తిడితే అది తిట్టేస్తుంది, నువ్వు కొడితే అది కొట్టేస్తుంది, అది నువ్వేం చెప్తే అది రిప్లై. మనసుకు ఎటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. కానీ మనస్సు నుంచి పుట్టినటువంటి బుద్ధికి వికాసం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు అని చెప్పేదే బుద్ధి అన్నమాట. అందుకే మీకు బుద్ధి లేదా అంటే చాలామంది చాలా తప్పుగా అనుకుంటారు. అందుకే చంద్రుడు అంటే మనసు నుంచి బుద్ధి ఏర్పడింది, బుధుడు ఏర్పడ్డాడు అని చెప్పి ఒక లాజిక్ చెప్పాలి. ఇలాగే చంద్రుడు చదువు కోసం బృహస్పతి దగ్గరికి, చదువుకోవడానికి దేవతల గురువు దగ్గర బృహస్పతి దగ్గరికి వెళ్తే, ఆయన చదువు చెబుతున్నప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటూ బృహస్పతి యొక్క భార్య తార అనే స్త్రీ ఉంటుంది. ఆవిడ దేవకన్య. ఆవిడ గురువు నిరాధారణకు గురవుతుంది. గురువు ఆమెను పట్టించుకోడు. యవ్వనంలో ఉన్నటువంటి తారకి కోరికలు ఎక్కువ ఉంటాయి. అలా ఆ విషయాన్ని గ్రహించినటువంటి విద్యార్థిగా వచ్చిన చంద్రుడు తార మీద మనసు పడి తారను తీసుకొని వెళ్ళిపోతాడట. వెళ్ళి ఏదో గ్రహమండలంలో కాపురం పెట్టేస్తాడు. వాళ్లకు సంతానం కలుగుతుందన్నమాట. ఆ సంతానమే బుధుడు. ఎప్పుడైతే బృహస్పతి ఈ విషయం తెలుసుకొని వెంటనే మహావిష్ణువుని వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకుంటే, మహావిష్ణువు వెంటనే విషయం తెలుసుకొని చంద్రుడిని తారని పిలిపించి ఇద్దరికి బుద్ధిమతులు చెప్పి, దేవతలు కాబట్టి భావి వరసలు ఉండవు కాబట్టి తారని బృహస్పతి దగ్గర పంపించేసి చంద్రుడిని మందలించి పంపిస్తే, ఆయన చేతిలో ఉన్న కొడుకుని విష్ణువు కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాట. అతనే బుధుడు. ఆ విధంగా ఆ బుధుడికి ఆధిపత్యం వహించేది మహావిష్ణువే పెంచుకుంటాడు. కాబట్టి బుధగ్రహం కొరకు అందరూ మహావిష్ణువును సేవిస్తారన్నమాట. ఇది బుధగ్రహం యొక్క చరిత్ర. ఈసారి బుధుడు మకర రాశిలోకి వచ్చి 12 రాశులకు ఏం చేస్తాడో మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. తులారాశి వాళ్ళందరికీ 26వ తారీఖు జనవరి నుంచి 1వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి పరిస్థితి పంచమంలో ఉండి చాలా మేలు జరిగింది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్నది అనుకున్నట్టుగా ఈ వారం అంతా సక్సెస్ అవుతుందని చెప్పాలి. 29వ తారీఖు నుంచి శుక్రగ్రహం యొక్క మార్పు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. రుణం బాధలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు తులారాశి వాళ్లకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు భాగ్యాధిపతి ఎప్పుడైతే 4వ ఇంట్లోకి వెళ్తున్నాడో, మకర రాశిలోకి వచ్చాడు, దానివల్ల మంచి అదృష్టం కలిసి వస్తుంది.
తండ్రులు, పెద్దలు, మామలు వీళ్ళందరి యొక్క సపోర్ట్ బాగుంటుంది. వీళ్ళ సపోర్ట్ వల్ల మీరందరూ కూడా అదృష్టవంతులు అవుతారు. అన్ని రకాల సహాయ సహకారాలు వాళ్ళ నుంచి మీరు పొందుతారు. అదృష్టవంతులు అవుతారని చెప్పాలి. ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే ఆదాయం కూడా బాగుంటుందని మనం అర్థం చేసుకోవాలి. తులారాశి వాళ్ళకి ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో డెవలప్మెంట్ ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్రా అన్ని వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క విదేశీయానాలు, అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, అనుకున్న సబ్జెక్టులో సీటు దొరకడం అన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. వాళ్ళ పురోగతి చూసి మీరు గర్విస్తారు. క్రీడలో పిల్లలు రాణిస్తారు. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిదని చెప్పడం జరిగింది. భార్యాభర్తల మధ్య చక్కటి సహిత కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్టం ఈ వారం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అని చెప్పడం జరిగింది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అనేక శుభాలు జరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా చూసుకుంటే తులారాశి వాళ్ళందరికీ మంచి లాభాలు వ్యాపారంలో కనిపిస్తున్నాయి. వ్యాపారంలో చాలా ముందుకు దూసుకువెళ్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి కూడా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఓపెల్ అనే రాయిని చూపుడు వేలికి ధరించి 20 సార్లు శుక్ర మంత్రాన్ని చదివితే కానీ వీళ్ళకి అదృష్టం అనేది ఇప్పుడు కలిసి వస్తుంది. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రాలన్నీ చదవటం, దానివల్ల మీకు ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎటువంటి కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మీకు భగవంతుడు ఇస్తాడని చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా 50 పేజీల జాతకము 15 నిమిషాలు మీకు ఫోన్లో అర్థమయ్యేటట్టుగా రికార్డ్ చేయించడం అనేది జరుగుతుంది. లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, మీ దశ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తాము. పరిహారాలు అన్నిటి కూడా ఉంటాయి. అన్ని పరిహారాలు చెప్తాను. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్లో మీ బంధువులకి, స్నేహితులకు కూడా తెలియజేయండి. పరిహారాలన్నీ సింపుల్గా ఉంటాయి. ఆ పరిహారాలు కూడా అధికమైన ఖర్చుతో ఉండదు. మీకు లేని పని టెన్షన్లు, భయాలు లేకుండా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు నా గురించి తెలియజేశారని ఆశిస్తూ మీ సెలవు తీసుకుంటున్నట్టు మీ గోపాల్ అయ్యంగార్.